ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ద ఫేస్ ఆఫ్ ద కానానైట్ ఉమెన్, కానాను స్త్రీ యొక్క విశ్వాసము అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. हे प्रभु येशु, हे प्रभु येशु, हे प्रभु देवसुता, सिल्वधरा पापहरा शांतिकरा, हे प्रभु येशु, हे प्रभु येशु. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప. శాంతి సువార్త నిధి, సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येशु, हे प्रभु येशु. తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలుచిన నిన్నే గదా. తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలుచిన నిన్నే గదా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలద నీవే గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येशु, हे प्रभु येशु. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించగదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించగదా. కలుషాటవిలో కలువలు పూయుట, కలుషాటవిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, हे प्रभु येशु, हे प्रभु येशु, हे प्रभु देवसुधा, सिल्वधरा पापहरा शांतिकरा, हे प्रभु येशु, हे प्रभु येशु, हे प्रभु येशु, हे प्रभु येशु. ప్రార్థించుకుందాము. ప్రభువా, కృపగల దేవ, నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా సుఖమైన దినం దయచేసి తండ్రి, మా జీవితాల్లో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అంతా ప్రభువా, నీ వాక్యాన్ని చదివి ధ్యానించని అంటుండగా తండ్రి, మా అందరి హృదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని
నజరుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి డైలీ బైబుల్ డివోషన్లో ఈ దినము వాక్యాన్ని చెప్పే సమయాన్ని, తరుణాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశం చూసినట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలలో చూసినట్టయితే, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవని యుద్ధకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. యేసు ప్రభుల వారు ఆయా ప్రాంతాల గుండా, ఆయా గ్రామాల గుండా సువార్తను మరి చెప్పుకుంటూ వెళుతూ ఉండగా, ఎందరో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు చాలా మట్టుకు స్వస్థత పొందుతున్నట్టు మనము లేఖనాలలో చూడగలుగుతాం. అలా వెళుతూ ఉండగా తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళిండు. అక్కడ వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో యేసు ప్రభుకు రాగానే ఆ కానాను స్త్రీ అనేట, అంటే ఆమె పేరు ఇక్కడ లేదు, కానాను అని మాత్రమే ఉన్నది. ఆ స్త్రీకి, ఆ కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమార్, అంటే ఆమెకు ఎవరి ద్వారానో తెలియపరచబడింది. ఏమని? యేసు ప్రభు ద్వారా అనేకులు స్వస్థత నొందుతున్నారు, యేసు ప్రభు ప్రార్థన చేస్తే అనేక సాతాను శక్తులు వెడలిపోతున్నాయి అన్న వార్త ఆమె తెలుసుకున్నట్టుంది. కాబట్టి యేసు ప్రభు ఈ తూరు సీదోను ప్రాంతాలకు వచ్చిండు అని ఆమె గ్రహించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని ఆమె కేకలు వేస్తూ చెప్పినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఆమె అంతకుముందు ఎందరినో వైద్యుల చేత ఎందరి దగ్గరకో వెళ్ళి ఉండవచ్చు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యము వెడలిపోలేదు. మరి ఎంత ప్రయత్నం చేసినా వెడలిపోలేదు. కాబట్టి ఒక బాగుపరిచేటటువంటి దేవుడు ఎవరు అనంటే యేసు ప్రభే అని తెలుసుకొని ఆమె ఆయనను ప్రాధేయపడ్డట్టు ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను కూడా చెప్పలేదు. ఆమె ఎంతో అరిచినప్పటికీ కూడా యేసు ప్రభు నోరు విప్పకుండా ఒక్క మాట కూడా పలకలేడు అన్నట్టు మనం ఏంటో చూడగలుగుతాం. అప్పుడు ఆయన శిష్యులు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు, వాళ్ళు ఈమె అరిచేటటువంటి అరుపులను చూసి వారికి విసుకొచ్చిపోయిందట. విసుకొచ్చిపోయి, ఏ అమ్మ, ఏం అరుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు, వెళ్ళు వెళ్ళు అని ఆమెను పంపివేసినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన గ్రామానికో మన పట్టణానికో ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు అని అంటే ఎందరో బిడ్డలు ఆయనను వెంబడించేటటువంటి వారు ఎందరో ఉంటారు. మనం ఆయనను కలుద్దాము, ఆయనతో మాట్లాడదామంటే మనల్ని దగ్గరికి కూడా వెళ్ళనిచ్చినటువంటి వారు కారు. అలాంటి పరిస్థితే మరి ఇక్కడ యేసయ్య కూడా వస్తున్నాడు అనగానే ఎందరో బిడ్డలు ఆయనను వెంబడించినట్టు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఈమె కూడా వచ్చి కేకలు వేస్తూ యేసు ప్రభుని అడుగుతుంది, నా బిడ్డే దయ్యము బట్టి చాలా బాధపడుతుంది, కాబట్టి ఒక్కసారి నువ్వు మాట మాత్రం సెలవియ్య అన్నట్టు ప్రాధేయపడ్డట్టు ఆమె అడిగినట్టు మనం కూడా చూడగలుగుతున్నాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవని యుద్ధకును నేను అంటే నశించిన వారి కొరానికే నేను పంపబడ్డాను, కానీ
వేరే వారి కొరకు రాలేదు. అనారోగ్యంతో ఉన్నవాడికి డాక్టరు అవసరం, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కరలేదు. కాబట్టి నేను అనారోగ్యాలతో ఉన్నటువంటి వారి గురించి వచ్చినన్నట్టు దేవుడు ఇక్కడ సెలవిస్తుంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కింది. మొదట ఏం చేసింది? యేసు ప్రభును మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అంటే ఆమె తగ్గింపు కలిగి ఉన్నది. తగ్గింపు కలిగి యేసు ప్రభుకు మొక్కి నాకు సహాయం చేయమని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అని యేసుప్రభు ఇక్కడ బోధించినట్టు మనము చూడగలుగుతున్నాం. అయితే వెంటనే ఆమె ఏమనుకున్నది? ఇప్పుడు మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తుంటాం? అయ్యో, నేను ఇంతగా కేకలు వేసి అరుచుకుంటూ ఇంతగా ఆయనను వెంబడిస్తున్నా కనీసం నా మాట వింటలేడు అన్నట్టు మనకు కొంచెము విసుకనిపించి ఏం చేస్తుంటాము? ఏ పోనీలే, ఈయనగాకపోతే ఇంకొకరితో అట్లా మనం వెనుక అడుగు అనేది వేస్తూ ఉంటాం. కానీ ఈమెలో ఆ మనస్తత్వం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా కూతురు యేసయ్య ద్వారా బాగుపడుతుందన్న మొదట విశ్వాసం ఈమెలో కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ఆయనకు నమస్కారం చేసి ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నది అన్నట్టు. ఏమని? అవును ప్రభువా, యజమానులు తిన్నటువంటి నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. మనం ఎగ్జాంపుల్, ఒక ఇంటిలో ఒక కుక్కను పెంచుకున్నట్టయితే మనం యజమానులమందరం కూడా డైనింగ్ టేబుల్ కాడ కూర్చుని తింటున్నటువంటి ముక్కలు కింద పడుతుంటే ఆ కుక్క వచ్చి ఏం చేస్తుంటుంది? ఏరుకుంది. అంటే ఆమె అంతగా తగ్గింపబడ్డది. ఒక కుక్కలాగా ఆమె తగ్గింపబడ్డట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనలాంటి వారకు ఏమరుస్తున్నావు కుక్కలాగానంటే మనకు ఎంతో కోపం అనేది, ద్వేషం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈమెలో ఆ ద్వేషము, ఆ కోపము లేకుండా ఈమెలో తగ్గింపు అనేది మనము చూడగలుగుతున్నాం. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి, నీ విశ్వాసం గొప్పది గనక నీవు కోరినట్టే జరుగునుగాక అనగానే వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏమైందట? స్వస్థత నొందింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నేటి దినాలలో, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దినాలలో మనమున్నాము. మనం ఏ విధంగా యేసును వెంబడించే వారంగా ఉన్నాము, ఏ విధంగా మనం ఈ దేవుని అనుసరించే వారంగా ఉన్నాము, దేవుని ద్వారా మనం ఎన్ని మేలులు పొందుకునే వారంగా ఉన్నాము. మరి మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి ఎన్నో అనారోగ్యాలు, వాటి నుండి మనము విడుదల పొందుకునాలి, శక్తి పొందుకునాలి అని అంటే దేవుని మనము గట్టి నమ్మకముతో, విశ్వాసముతో వెంబడించే బిడ్డలంగా, దేవుని అనుసరించే బిడ్డలంగా మనం ఉండాలి. ఈ వాక్యంలో మనకు ఏం నేర్పుతుంది అని అంటే, మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం పక్కన పెట్టి మనలో తగ్గింపు స్వభావాన్ని కలిగి యేసు ప్రభును వెంబడించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమును కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా తండ్రి, అలాంటి స్వభావం, అలాంటి మనసు మాలో కలగజేసి మిమ్మల్ని అనుసరించే జీవితాన్ని నేర్పించమని నజరుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. మాలో నీ ప్రేమను వెలిగింపతలచి ఆలోకమును విడచి ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. నా కాలగతులు నీ చేతిలోన వికసించునానాథా, అకళంక గుణశీలుడా ఈ లోకమునకు అరుదించినావా, ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి.
శాపంబుదునుమా పాపాలు మోసి సకలంబు విడినావు నాథా, తిలకింతు నీ త్యాగము. ఈ లోకమునకు అరుదించినావా, ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. ఆ కాలు సేతుల్ ఆ దివ్య శిరము అల్లాడే ములుబాధతో అటగాంతు క్షమనాదా, ఈ లోకమునకు అరుదించినావా, ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి. మాలో నీ ప్రేమను వెలిగింప తలచి ఆలోకమును వీడచి, ఈ లోకమునకు అరుదించినావా, నీ ప్రేమనే చూచితి, నీ ప్రేమనే చూచితి.